ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు ఏఓసి నుంచి నోటిఫికేషన్ అనేది మనకి మొన్న రిలీజ్ అవడం అయితే జరిగింది. ఆ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనే నోటిఫికేషన్కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని ఇండి వరకు అయితే చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా వెలుగుబడి.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ పైననే కనిపిస్తుంది ఏఓసి రిక్రూట్మెంట్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం మొత్తం మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ముందుగా డేట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. డిసెంబర్ 2వ డేట్ నుంచి డిసెంబర్ 22వ డేట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోతో చేశాను. సో కేవలం 10వ తరగతి పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా కూడా అందరికీ ఇక్కడ పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి సంబంధించినటువంటి మొత్తం వేకెన్సీలు చూసుకున్నట్లయితే ఇక్కడ సో మొత్తంగా 723 పోస్టులు ఉండడం అయితే జరిగిందండి. సో మంచి పోస్టులు ఈసారి వచ్చింది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడనే మీకు లభిస్తుంది, ఒకసారి అయితే చూసుకోండి. అదేవిధంగా మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ముందు అందులోనే పెడతాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఇక లాస్ట్లో చూసుకున్నట్టయితే మీకు దీనికి సంబంధించినటువంటి అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ లాగిన్ సైన్ అప్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఏం చేస్తారంటే లాగిన్ సైన్ అప్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇందులో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రియేట్ నౌ మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా ఇన్స్ట్రక్షన్ పేజ్ కనిపిస్తుంది. దాని కింద మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మిస్టర్ దగ్గర మిస్టర్ ఉంచేయండి. ఒకవేళ మీరు అమ్మాయి అయితే మిస్ అని చెప్పేసి అయితే పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క మీ ఫస్ట్ నేమ్ ఏంటి, మీ మిడిల్ నేమ్ ఏంటి, మీ లాస్ట్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3తో రాయండి. మీ ఫస్ట్ నేమ్ అంటే తెలుసుగా మీ ఇంటి పేరు, లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు ఉంటుంది, చూసుకొని రాయండి 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగా. మిడిల్ నేమ్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా జాగ్రత్తగా ఎంటర్ అయితే చేయండి. దాంతోపాటు మీ ఫాదర్ నేమ్ రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ రాయండి. తర్వాత మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే రాయండి. వర్కింగ్లో ఉన్నైతే రాయండి. నెక్స్ట్ వచ్చేసి మీ పాస్వర్డ్ అన్నమాట. పాస్వర్డ్ ఎట్లా ఉండాలంటే మినిమం ఒక 8 లెటర్స్ అయితే మ్యాక్సిమం అయితే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్మాల్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ అయితే చేసుకోండి. అదేవిధంగా కన్ఫర్మ్ దగ్గర కూడా పాస్వర్డ్ని అయితే రాసేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేయండి. సో ఓటీపీలు ఎంటర్ చేసేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అడుగుతుంది. ఒకసారి ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ అవ్వమని చెప్తుంది. మీరు లాగిన్ నేమ్ వచ్చేసి మీరు ఇందాక ఇచ్చినటువంటి మీ యొక్క మెయిల్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి అప్పుడు మీరు సైన్ మీద అవ్వండి. సో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ముందు మీ లాగిన్ నేము, తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు పాస్వర్డ్ ఆప్షన్ అయితే వస్తుంది. నాకు ఇలా వచ్చింది, మరి మీకు ఎలా వస్తుందో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఈ రకంగా ఇన్స్ట్రక్షన్ పేజ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ అయితే పెట్టాలి. అన్ని బాక్స్లు ఏదైతే కనిపిస్తున్నాయో అన్నిట్లో టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి. అన్ని టిక్ మార్క్ పెట్టిన తర్వాత కింద కూడా ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో టిక్ మార్క్ పెట్టేసి ఐ అగ్రీ అండ్ కంటిన్యూ ఫామ్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ రకంగా అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. సో పైన చూసుకున్నట్టు అడ్వర్టైజ్మెంట్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అలానే ఉంచండి. కింద చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారని చెప్పేసి అడుగుతుంది. సో ప్రజెంట్ మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దానికైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వేకెన్సీస్ని కేటాయించడం అయితే జరిగిందనమాట. ఆ వేకెన్సీస్ని కూడా మీరు పక్కన చూసుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయో వీటిని చూసుకొని వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఫైర్మెన్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, ట్రేడ్స్మెన్ మేట్ కానీ అత్యధిక పోస్టులు ఉన్నాయి వీటికి. సో చూసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రేడ్ ఆపరేటర్ చేయాలనుకుంటే స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నేను అన్ని కూడా నోటిఫికేషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను, అదొకటైతే చూసుకోండి. ఓకేనా, ఇదొక విషయం అయితే గమనించండి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ పోస్ట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీ మరొకసారి అడుగుతుంది. ఈ కేటగిరీ ఏంటి అంటే
మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది, అయితే వాటిని పెట్టండి, లేకపోతే అది నన్నే ఉంచండి. అదేవిధంగా నేషనాలిటీ దగ్గర ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అలానే ఉండాలి. దాంతోపాటు మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు ఇక్కడ కింద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని చూసుకోండి. ఇక్కడ కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది ఫైర్మెన్కి. అదేవిధంగా ఎంటీఎస్కి కూడా కేవలం 10 పాస్ అయితే సరిపోతుంది, చూసుకున్న వాటికి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే అదర్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఉంది. మీరు ఇంతకుముందు మీద ఏమైనా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే కనుక 3 years సర్వీస్ చేస్తే దీన్ని ఇక్కడ ఎనబుల్ చేయండి, లేకపోతే దాన్ని నన్నే ఉంచేయండి. సో అది నో పెట్టినా కూడా ఏం కాదు. మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దగ్గర కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది, కాబట్టి ఈ ఫైర్మెన్కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో ఈ రకంగా అన్ని డీటెయిల్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ అగ్రి ఉంటుంది, అగ్రి మీద క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు 4 స్టెప్లను కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్నైతే మీరు అన్ని కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అవన్నీ మీరు మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ మదర్ నేమ్ ఉంది, మదర్ నేమ్ రాయండి. అదేవిధంగా రిలీజియన్ దగ్గర మీ రిలీజియన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఆల్రెడీ మనం ఇదివరకు ఇచ్చాం కాబట్టి నష్టమేం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టే మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ పెట్టండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది, మీకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పేసి రాయండి. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా స్టేట్ ఆఫ్ ఆరిజిన్ ఉంది ఇక్కడ, ఇదేంటంటే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా హౌస్ నెంబరు మీ విలేజ్ రాయాలి. అదేవిధంగా మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, మీ పోస్ట్ ఆఫీస్ని రాయండి, మీ పిన్ నెంబర్ని రాయండి. అన్నీ రాసేసిన తర్వాత పైన ఉన్నటువంటి అడ్రస్, కింద ఉన్న అడ్రస్ 2 సేమ్ అయితే కనుక, అంటే మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ అనిపిస్తున్నటువంటి బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. మీరు పైన రాసింది ఆటోమేటిక్లీ కింద పేస్ట్ అయిపోతుంది. 2 వేరే అయితే వేరే రాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ డీటెయిల్స్ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ రాసేసిన తర్వాత సబ్ క్యాస్ట్ ఏంటో దాన్ని కూడా అయితే మెన్షన్ అయితే చేయండి. సో అన్ని డీటెయిల్గా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంటుంది, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ ఓకే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీ 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇవ్వాలి. ఇక్కడ 10th ఉంది కదా, 10th తో పాటు పక్కన రూల్ నెంబర్, అంటే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ రాయండి, ఇక్కడ మీ స్కూల్ పేరు రాయండి. అదేవిధంగా మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ స్టేట్ని అయితే రాసేసేయండి. దాంతోపాటు ఇక్కడ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, సో మీరు ఏం చేస్తారంటే 10th క్లాస్ బోర్డు ఏదో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా పక్కన ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంది, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది రాయండి 10th క్లాస్ని. సో ఇక్కడ చూసుకున్నది టోటల్ మార్క్స్ ఉంది కదా, మీ 10thలో టోటల్ మార్క్స్ ఎంత ఉండే, అంటే మార్క్స్ ఉంటే మార్క్స్ వేయండి, లేకపోతే మీకు మామూలుగా CGPA ఉంటే కనుక ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి ఆ CGPAని అయితే రాసేసేయండి. అదేవిధంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని అయితే రాసేసేయండి. సో 10th క్లాస్ డీటెయిల్స్ అన్ని రాసేసిన తర్వాత కింద మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే అది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెక్నికల్ పోస్ట్కి అప్లై చేస్తే కనుక, అంటే వేరే పోస్టులు ఉన్నాయి వాటికి అప్లై చేస్తే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయాలి. ఒకవేళ మీరు మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తే కనుక దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాలి. ఇదొక విషయం అయితే గమనించండి. ఏదైనా మీకు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి కంపల్సరీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో చూసుకోండి. సో అన్ని డీటెయిల్గా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంటుంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సో డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ అదర్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ మీ దగ్గర ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ రాయండి అని చెప్పి చూపిస్తుంది. ఆ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ రాయండి. అది ఏ డేట్ నాడు ఇష్యూ అయిందో ఉంటుంది, ఆ డేట్ని రాయండి. అథారిటీ అది MRO అయితే MRO రాయండి, లేకపోతే RDO RDO రాయండి. ఎవరి ద్వారా మీకు అది వచ్చిందో అలా డిసిగ్నేషన్ అయితే రాయండి. తర్వాత స్టేటు, డిస్టిక్, అదేవిధంగా వ్యాలిడ్ అప్ అని చెప్పేసి ఉంటుంది. వ్యాలిడ్ అప్ ఉంటే రాయండి, ఎస్ అని పెట్టి రాయండి, లేకపోతే వ్యాలిడిటీ లేకపోతే నోనే ఉంచండి. అంటే సర్టిఫికేట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ రాయండి. మాక్సిమం ఏ కేటగిరీ సర్టిఫికేట్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు, ఉంటే కనుక అది రాయండి, లేకపోతే నోనే ఉంచండి. సో డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత నెక్స్ట్ మీ కింద ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. అది నోనే ఉంచినా కూడా పర్లేదు, దాన్ని ఎస్ పెట్టకండి, పోనీ వదిలేసేయండి. సో తర్వాత సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక ఓకే మీద క్లిక్ అది చేయండి. నెక్స్ట్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అన్నమాట. మీ ఫోటోను అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఒక ID కార్డ్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ID కార్డ్ దగ్గర క్లిక్ చేసి
ఇక్కడ అది పాన్ కానీ, డ్రైవింగ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్, ఈ 4 అడుగుతున్నారు. ఈ 4లో ఏదో ఒకటి మీరైతే మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటు 10th మెమో, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. వాటికి సైజులు కూడా సపరేట్గా ఉన్నాయి. సైజెస్ మొత్తాన్ని తగ్గించుకొని పెట్టుకోవాలి. ఫోటో సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలి అని చెప్పేసి నాడు గతంలో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి అయితే చూసి దాని ప్రకారం ఫోటోలు, సర్టిఫికేట్లు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ ఐడి దగ్గర ఉంది కదా, ఐడి కార్డ్ దగ్గర ఏముందంటే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినా ఇక్కడ ఎంటర్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ని రాయాలి. డాక్యుమెంట్ నెంబర్ అంటే ఒకవేళ మీరు దేని పెడితే దానికి సంబంధించిన నెంబరు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినా కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది కదా, ఎంటర్ డాక్యుమెంట్ నెంబర్ ఉంది. డాక్యుమెంట్ నెంబర్ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్కు పైన ఒక నెంబర్ ఉంటుంది కార్నర్లో, ఆ నెంబర్ని రాసేసేయండి. సో సర్టిఫికేట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు అన్ని అప్లోడ్ అయితే చేయండి. అన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు పక్కన ఇక్కడ కనిపిస్తుంది కూడా, మీరు చూడాలనుకుంటే వీటి మీద క్లిక్ చేసి కూడా మీరు వీటిని అయితే చూడొచ్చు అన్నమాట. సో ఈ రకంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లైవ్ ఫోటో ఒకటి ఉంటుంది. లైవ్ ఫోటోని కూడా మీరు ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ లైవ్ క్యాప్చర్ ఫోటో అని చెప్పిస్తుంది. ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేయగానే మీకైతే కనిపిస్తుంది, కెమెరా పర్మిషన్ ఇచ్చేసి కనిపిస్తుంది. తర్వాత మీరు దాన్ని ఫోటో తీసుకుంటే సరిపోతుంది. సో ఫోటోని ఈ విధంగా క్యాప్చర్ అయితే చేసుకోండి. ఫోటోని క్యాప్చర్ అయితే నీట్గా ఉండాలండి. ఫోటో సరిగ్గా లేకపోయినా వాళ్ళు క్యాన్సల్ చేసేస్తారు మళ్ళీ. అది కంపల్సరీ క్లియర్గా ఉంచుకోవాలి. ఓకేనా, పర్మిషన్ అవుతుంది, పర్మిషన్ ఇచ్చేసి ఫోటో తీసుకుంటే సరిపోతుంది. సో అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఎగ్జామ్ సిటీని అయితే చూజ్ చేసుకోండి అని చెప్పేసి మీకు అడుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ సిటీ ఫస్ట్ చూసుకున్నట్టయితే మీకు దగ్గరలో ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. ప్రిఫరెన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు పోస్టింగ్ రీజియన్స్ ఉంటాయి. మీకు పోస్టింగ్ రీజియన్స్ అంటే మీకు ఎక్కడ కావాలి రీజియన్స్ అని చెప్పేసి. సో మన సౌత్ కాబట్టి అందరు ఫస్ట్ సౌత్ పెట్టుకోండి. తర్వాత సౌత్ వెస్ట్ పెట్టుకోండి. అంటే మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోండి, మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ పెట్టుకోండి. సో నెక్స్ట్ కింద డిక్లరేషన్ ఉంటుంది. బాక్స్లో డిక్లరేషన్ మీద టిక్ మార్క్ పెట్టేసి ప్లేస్ ఉంది కదా, ప్లేస్ మీరు ఎక్కడ నుంచి ఆ ప్లేస్ ఉన్నారో ఆ ప్లేస్ని రాయండి. తర్వాత ఈ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్లో క్యాప్చాని ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ వచ్చి చిన్న ఉంది, దాన్ని ఎంటర్ అయితే చేయండి. సో అన్ని డీటెయిల్గా ఉంటే కనుక సేవ్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు అప్పుడప్పుడు ఇట్లా సైన్ ఇన్ వస్తే దాన్ని క్యాన్సల్ చేసేయండి, పర్లేదు. ఒకవేళ మీకు వస్తే క్యాన్సల్ చేయండి, లేకపోతే లేదు. సో మళ్ళీ ఇక్కడ క్యాప్చాని ఇంకోసారి ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, మీరు ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీని ఎస్ పెట్టండి, నో మాత్రం పెట్టకండి. ఓకేనా. సో ఇంతకుముందు నాకు అదే ఎర్రర్ వచ్చింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసేసి డైరెక్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని అయితే పెట్టుకోవచ్చు దగ్గర. అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు లెక్క. ఓకేనా, ఇదొక విషయం అయితే గమనించండి. అందుకే ఇండి వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇండి వరకు చూస్తే కనుక ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. సో ఇదన్నమాట. ఇంటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇంటి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్ ఏది మిస్ అవుతుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.